మనం గెలుపుకి ప్రిపేర్ అవ్వాలా లేక పోటీకి ప్రిపేర్ అవ్వాలా? పోటీకి ప్రిపేర్ అయితే మనం ఓడిపోయినా మనకి బాధ అనిపించదు. అదే గెలుపు కోసం ప్రిపేర్ అయితే ఓడిపోతే మన మనసులో కలిగే బాధ అంతా ఇంతా కాదు. మనం ఎప్పుడూ కూడా పోటీకే సిద్ధపడాలి. ఎందుకంటే మనతో పోటీ పడే వ్యక్తులు ఎంతలా అభ్యాసం చేశారో, ఎంతలా కృషి చేశారో మనకి ఆ పోటీలో పాల్గొంటే తెలుస్తుంది. ఎప్పుడైనా సరే ఆ పోటీలో మనకి సమబుద్ధి లేకుండా మనం గెలిస్తే దాంట్లో పెద్ద తృప్తే ఉండదు మనకి. కేవలం ఓ 4 చప్పట్లు, ఓ 10 మంది మెప్పు తప్ప మనం గొప్పగా సాధించేది ఏమి ఉండదు. మన గెలుపు ఎలా ఉండాలంటే మనం 10 మందికి చెప్పుకునేట్టుగా ఉండాలి. మన గురించి 10 మంది చెప్పుకునేట్టుగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే గెలుపు 2 రకాలుగా ఉంటుంది. ఒకటేంటంటే మనతో సమబుద్ధి, మనతో సమానంగా పోరాడి తన ప్రతిభనంతా చూపించి ఓడిపోయే వ్యక్తితో, అంటే అతని మీద మనం గెలిస్తే ఆ అనుభూతి వేరు. అంతేకాకుండా ఎవరో బలహీనతతో, అంటే అతనికి పరిపూర్ణత లేకపోవడం, ఆ ఖచ్చితమైన సమయంలో, ఆ పోటీ పడే సమయంలో అతని మానసికంగా సన్నద్ధుడై ఉండకపోవడం ఇత్యాది వాటి వల్ల మనం గెలిస్తే ఆ గెలుపులో మనకి సంతృప్తి ఉండదు. చెప్పుకోవడం కూడా అంత బాగుండదు అనమాట. ఎప్పుడైనా సరే ఆటలో ఓటమి సహజం. ఆ ఓటమి ఎలా ఉండాలంటే అవతల వ్యక్తి మనకన్నా గొప్ప ప్రావీణ్యత చూపించి గెలుపొందితే మనం బయటికి వచ్చిన తర్వాత అబ్బా, ఈ విషయంలో నేను ఎందుకు వెనకడిగేశాను, ఈ విషయం నాకు ఎందుకు తెలీదు, నేను ఈ విషయం ఎందుకు నేర్చుకోలేకపోయాను అన్న తపన మనలో కలగాలి. మనకు బయటకు వచ్చేసిన తర్వాత అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి లేదా గాఢంగా ఆలింగనం చేసుకుని అతని ఆటని ప్రశంసించి, నువ్వు నిజంగా బాగా ఆడావు, నేను ఈ విషయంలో ఎందుకో వెనకబడ్డాను, ఇక నుంచి నేను దీన్ని కూడా ప్రాక్టీస్ చేస్తాను అని చెప్తే మనలో వైరభావాలు ఉండవు. అంటే అతని పట్ల మనకేదో ఎటువంటి శత్రుత్వం ఉండదు. చూసే వాళ్ళకు కూడా ఇతను ఖచ్చితమైన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, ఇతను ఓటమిని కూడా అంగీకరించాడు అన్న భావన రేకెత్తించాలి. ఇకపోతే గెలుపు ఓటములు దైవాధీనాలు అంటారు. అది ఎంత మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే గెలుపు ఓటములు దైవాధీనాలు ఎందుకు అవుతాయి? నువ్వు బాగా కృషి చేసావు, నువ్వు ఆటకి వెళ్ళావు లేదా ఏదో పోటీకి వెళ్ళావు, గెలుస్తావు. ఒకవేళ ఓడిపోతే దాని అర్థం ఏంటి? అవతల వ్యక్తి నీకన్నా ఉన్నతుడు, ఆ విషయంలో ఉత్తముడు, బాగా దాంట్లో ప్రాక్టీస్ చేసిన వ్యక్తి అని తెలిసిపోతూనే ఉంది. ఇంకా అందులో దైవాధీనం ఏముంది? దైవాధీనం అనేది మనం అనడం అంత కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే గెలుపు అనేది మనం ఓన్లీ పేపర్లో ఒక ఫోటో రావడమో, లేక అతని చేతిలో ఒక కప్పు ఉండడమో, లేక ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మంచి ర్యాంక్ సాధించడమో మనం ఇవి మాత్రమే చూస్తాం. నేను చూసి అబ్బా అదృష్టవంతుడు రా, ఆ రోజు భలే గెలిచేశాడు, సింపుల్గా ఆడేశాడు, లేదా సింపుల్గా అతనికి ఈజీగా వచ్చి ఉంటాయి, ఇలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. ఎందుకంటే అతని వెనక ఉన్న కృషిని మనం అంచనా వేయలేం. అతని తల్లిదండ్రులు కానీ, అతని చుట్టుపక్కల వాళ్ళని కానీ, అతని స్నేహితులు కానీ మనం అడిగితే వాళ్ళు చెప్తారు అతను ఎంత కష్టపడ్డాడో, ఎంత శ్రమ కోర్చాడు అనేది. అయితే మనలో ఎప్పుడైనా సరే ఒక ఓటమి ఎదురైతే అది ఓటమిగా తీసుకోకూడదు, మనకి ఒక అనుభవంగా తీసుకోవాలి. అనుభవం కూడా ఊరికే రాదు. మనం ఎన్నో ఓటములు మనని రాటు తెలుస్తాయి. ఆ రాటు తెలుచడం వల్ల మరిలో పరిణతి వస్తుందన్నమాట. ఆ పరిణతి మనని గెలుపుకు నాంది పలికేలా చేస్తుంది. ఒక 10 మందిని మనం కొడితే, అంటే మామూలుగా ఉన్న వ్యక్తుల్ని మనం కొట్టి మన గెలుపొందితే అందులో పెద్ద మజా ఉంటుంది. నిజం చెప్పాలంటే మనకి మజా రావాలంటే కనుక సమబుద్ధితో పోటీ పడాలి. సమబుద్ధితో పోటీ పడితేనే యుద్ధంలో అయినా దేంట్లో అయినా సరే మన గెలుపుకు ఒక అర్థం ఉంటుంది. ఎగ్జామినేషన్స్ కూడా అంతే. పిల్లల్ని ఎలా తయారు చేస్తారంటే నువ్వు ఎలా అయినా పాస్ అవ్వాలి, నీకు ఎలా మంచి మార్కులు రావాలి, నీకు వాడు చూసావు ఎలా పాస్ అయ్యాడో వీడ, ఎందుకు మనకు అవసరం లేదు. మనం ఏంటి, నువ్వు బాగా ప్రిపేర్ అవు నాన్న, నీకు రాంది ఉండదు, నువ్వు నీ యొక్క సబ్జెక్ట్లో లేదా నీకు ఇచ్చిన విషయంలో లేదా నువ్వు ఏ ఆటలో పాల్గొంటావో ఆ ఆటలో నువ్వు సంపూర్ణంగా ప్రాక్టీస్ చేసి నువ్వు వెళ్ళు అని ప్రిపేర్ చేసి పంపించాలి. అలా ప్రిపేర్ చేసి పంపించిన తర్వాత వాళ్ళు ఒకవేళ ఓటమి పాలైనా వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి, దాన్ని అనాలిసిస్ చేయాలి. ఎందుకు ఓటమి పాలయ్యారు, ఈ అబ్బాయి చాలా చక్కగా చదివాడు కదా, ఏం జరుగుతుంది అనేది మనం శ్రద్ధగా గమనిస్తే మన లోటుపాటు ఏంటో మనకే తెలుస్తాయి, మన పిల్లవాళ్ళ లోటుపాటు ఏంటో మనకే తెలుస్తాయి. దాన్ని మనం సరిదిద్దుకోగలిగితే ముందు మరిన్ని స్టెప్స్ పడడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మనం ఆ సంబెట పోటులాగా ఆ ఓటమి మీద మరిన్ని దెబ్బలేస్తే మనం కుసంస్కారంతో, కుచ్చితత్వంతో రకరకాల మాటలోని మానసికంగా దెబ్బతీస్తే ఇంకా అతను ముందుకు ఎలా వెళ్తాడు? వెళ్ళలేడు. పైగా
ముందు ముందు పోటీలో పాల్గొనే లాగా ఉండకుండా అతనిలో ఒక ఫోబియా కూడా వస్తుందన్నమాట. అరే నేను పోటీకి వెళ్తా గెలవలేనేమో, నాకు రాదేమో, నన్ను ఇలా 10 మంది 10 రకాలు మాట్లాంటారేమో అని. ఇదే మన వ్యవస్థ, ఇలాగ మనం తయారు చేయాల్సింది తప్పు కదా. మనం ఎప్పుడూ కూడా అది ఏ విషయమైనా సరే, ఇంటర్వ్యూకైనా, ఒక విద్యార్థి చదువుకైనా, ఎగ్జామినేషన్కైనా, లేక ఒక అభ్యర్థి ఇంటర్వ్యూకి వెళ్తున్నా, లేదా ఒక అమ్మాయి పెళ్లి చూపుడికి వెళ్తున్నా, ఏ విషయంలో తీసుకోండి, ఒక 4 సార్లు ఫెయిల్ అయితే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఇక్కడ ఎవరికైనా పెళ్ళి కాకుండా ఉంటాయా? ఎవరికైనా ఉద్యోగం రాకుండా ఉంటుందా? ఎవరన్నా గెలుపు సాధించలేకుండా ఉంటారా? మన చుట్టూ ఉన్న సమాజంలో పదే పదే ఓడిపోయిన వాళ్ళు ఉండరు, పదే పదే గెలిచిన వాళ్ళు ఉండరు. మనం చూస్తే ఇంటర్నేషనల్ ఆటగాళ్ళు కూడా ఓడిపోయిన సందర్భాలు కోకొల్లలు. అంచేత మనం ఏం చేయాలంటే దానికి ప్రిపేర్ అవ్వాలి. ఎస్, గెలుపు నిజంగానే గొప్పదే. ఎందుకనంటే మనం చాలా కృషి చేసాం, ఇంకా దాంట్లో ఎటువంటి లోటుపాట్లు లేవు, దాంట్లో ఉన్న ఆనుపాలన్నీ నేర్చుకున్నాం, మనం సాధించాం, మనం గెలిచాం. ఎస్, అది నిజంగా గొప్ప గర్వించదగ్గదే, అందరూ ప్రశంసించదగ్గదే, మనం కాదనడానికి ఏం లేదు. అయితే ఇక్కడ మనం విషయం గమనించాల్సింది ఏంటంటే గెలుపు ఎప్పుడూ కూడా కళ్ళని నెత్తి మీదకి తీసుకురాకూడదు, ఓటమి ఎప్పుడు కూడా కళ్ళని కిందకు వాలేలాగా చేయకూడదు. మనం ఈ రోజు గ్రహించాలన్నమాట. మనం నిర్లిప్తంగా ఎస్ గెలుపు మామూలుగానే వచ్చింది, నేను కృషి చేశాను, నాకు దానికి వచ్చింది, అంతే, ఈ భావనతో ఉండాలి తప్ప నేను చాలా సాధించేశాను, నన్ను ఓడగొట్టే వాళ్ళు లేరు, చూసారా నేను ఎంత గొప్పవాడినా అని అంటే ఈ గర్వాన్ని అణిచే రోజు త్వరలోనే వస్తుందన్నమాట. అంటే ఎవరో ఒకరు అనామకుడు అయినా కావచ్చు, లేదా ఏదో మామూలు సందర్భం అయినా అవ్వచ్చు, మనం ఓడిపోయే సమయం వస్తుంది. అప్పుడు మన మనసు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అదే మనం చాలా ఉన్నతమైన సంస్కారంతో గొప్పగా ఆలోచిస్తూ మనం నిరాడంబరంగా ఉన్నాం అనుకోండి, ఎవరు అసలు మనం ఓడిపోయినా కూడా మన ఎవరు ఏమనరు, మనం గెలిస్తే ఓకే ప్రశంసిస్తారు, అందరితో పాటు సరదాగా ఉండడమే. ఏదేమైనా సరే గెలుపు ఓటములు అనేవి మన మీద ఉంటాయి, డిపెండ్ అయి ఉంటాయి, మన ఎదుటి వాళ్ళు అంటే ప్రత్యర్థి మీద డిపెండ్ అయి ఉంటాయి. కేవలం మనమే గొప్ప అనుకోకూడదు, అతన్ని తోలనాడకూడదు. సో గెలుపుకి మెయిన్ అర్థం ఏంటంటే మనం బాగా కూడా అభ్యాసం చేసి వెళ్ళడం. ఎప్పుడైతే మనం అభ్యాసం చేసి వెళ్తామో అక్కడ మనం ఎంత కాన్సన్ట్రేషన్ చేయాలంటే పూర్తిగా ఆట మీద కానీ మనం రాయవలసిన విషయం మీద కానీ మనం పూర్తిగా ఏకాగ్రత కనబరచాలి. ఒక అతను మంచి మేధం అనుకుందాం, అతనికి అంటే ఆటలో అయితే కనుక మంచి పట్టు ఉన్న వ్యక్తి అనుకుందాం, కానీ ఆ రోజు అతను మానసికంగా విచలితుడై ఉన్నాడు, రకరకాల సమస్యలు ఉంటాయి మనిషి అన్న తర్వాత. అతను ఆటలో సరిగ్గా అతని ప్రతిభను చూపించలేకపోయాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి గెలుస్తాడు. ఆ గెలుపా చెప్పండి? కాదు కదా, అది గెలుపు కానే కాదు. గెలుపు అంటే ఏంటి? మనం అతను కూడా పరిపూర్ణంగా దాంట్లో భాగస్వామ్యం వహించి మనం కూడా మన తరఫు నుంచి పూర్తిగా ఏకీకృత భావంతో ఆడితే అప్పుడు గెలిస్తే అది విజయం. మళ్ళీ ఆ విజయం గర్వాన్ని ఇవ్వకూడదు, విజయ గర్వానికి మాత్రం చాలా దూరంగా ఉండాలి. అందుచేత మనందరం ఒకటి గుర్తుంచుకోవాలి, ఏంటంటే మనం పోటీకి సిద్ధపడాలి కానీ గెలుపుకి కాదు. గెలుపు అనేది తాత్కాలికమైనది, అది గెలిస్తే అది అక్కడితో వదిలేసేయాలి, అంతేగాని దాని భుజం మీద భుజకీర్తుల్లాగా ధరించి అటు ఇటు తిరుగుతూ ఉండకూడదు. సో ఇది నాకు తెలిసి మీకు చెప్పాను. మల్లెపందిరి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి మీకు తోచిన వారందరికీ పంపండి. దీనికి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే నాలో అంత ఉత్తేజం ఉత్సాహం వస్తుంది, మీతో మరిన్ని భావాలు పంచుకోగలుగుతాను. ధన్యవాదాలు. శుభం.